కల్వకుర్తి చంద్రశేఖర్ గారు తన 70 వసంతాల్లో పూర్తి చేసుకొని 71వ వసంతంలోకి ప్రవేశించినందుకు మరి తెలుగు ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా మీ గుడిగంట TV9 ఛానల్ తరఫున, అంతేకాకుండా మీ సేవలో ఉన్న ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ మేము మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా మీరు మీ జీవితంలో చాలా సమయాల్లో పడి లేచిన కెరటంలాగా పోరాడారు. ఎక్సలెంట్. మరి మీకు సాటి ఎవరు లేరు తెలంగాణలో. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు లేరు. ఎందుకంటే రాజకీయ జీవితంలో ఒక చిన్న ల్యాంబ్రెటా స్కూటర్ మీద మొదలెట్టి ఈరోజు మరి ఎదురు లేని నాయకుడిగా తెలంగాణకి సాధించిన, అఫ్కోర్స్ మీ ప్రమేయం తక్కువ ఉన్నప్పటికీ బట్ ది టోటల్ క్రెడిట్ గోస్ టు యూ. మరి ఎందుకంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నారు. మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ మీరు తినేస్తూ నేను 40 రోజుల నుంచి నేను ఉపవాసం ఉంటున్నాను, నిరాహారదీక్షలో ఉంటున్నా అని చెప్పినప్పుడు కూడా ప్రజలు నమ్మించగలిగారు. అది మీ యొక్క గొప్పతనం. మరి అదేవిధంగా మరి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు, మిమ్మల్ని అవమానపరిచింది అని ఫీల్ అయినప్పుడు ఎక్కడా వెనకాడలేదు. బేఖాతా చేశారు ఆవిడ పార్టీని, ఆవిడ నాయకుల్ని. దమ్ముగా నిలిచారు, ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, పూలరథం మీద ఎక్కించారు, తర్వాత మీకు అండగా నిలిచారు, మిమ్మల్ని వారిని ఎత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. మరి వారు కూర్చోబెట్టిన దానికి మీరు చక్కగా ఫస్ట్ టెన్యూర్ మాత్రం ఎక్సలెంట్గా మీరు పరిపాలించారు. నిజంగా వాస్తవంగా అంటే మేము కొన్ని సమయాల్లో మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు కాక, పత్రికా విలేకరులు కానీ ఛానల్స్ కానీ. అది మీరు మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే అది మా ధర్మం. తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పడం మా ధర్మం. మంచి జరిగినప్పుడు మరి ఈరోజు మీరు అధికారం లేదు అయినా సరే మీకు మేము గ్రీటింగ్ చెప్తున్నాం కదా, అదే పెద్ద గొప్ప విషయాన్ని కాదు. దట్ ఈస్ ద లవ్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ యూ. మరి అదేవిధంగా మీరు సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి చాలా మారిపోయింది. సాధారణంగా అందరికీ సన్ స్ట్రోకులు ఉంటాయి. వడదెబ్బ కాదండి బాబు, కుమారుల వలన దెబ్బలు తగిలి 10 ఊడిపోతూ ఉండే. కానీ అన్ఫార్చునేట్గా మీకు కుమార్తె ద్వారా డాటర్ స్ట్రోక్ ద్వారా మీకు చాలా అపకీర్తి వచ్చింది. దానికి తోడు మీరు ప్రజలతో అసలు సంబంధాలే కోల్పోయారు. ఎంతసేపు అక్కడ కూర్చొని బయటికి రాకుండా, ఏ నాయకుడైనా సరే నాయకత్వం వహించేవాడు ప్రజల్లో ఉండాలి, ప్రజల మనిషిగా ఉండాలి. అంతేగాని చూడండి ట్రంప్ అతని మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగినా సరే వాటిని బేఖాతరు చేశాడు. అవేవో నిమ్మకాయలు విసిరితే, కోడిగుడ్లు విసిరితే ఎలా పట్టుకుని పక్క లాగుతాడో ఆ విధంగా అతను ఉండి ప్రజల మన్నన పొందాడు. ఈ రోజున అతను చేసిన పిచ్చి పని కూడా ప్రజలు ఆమోదం తెలుపుతున్నారు. మన పిచ్చి పని అనుకోవచ్చు, కానీ వాళ్ళేమనుకుంటా అంటే ఇది మన దేశానికి చాలా ఉపయోగపడుతుందని. ఎస్, మరి ప్రజలతో ఉన్న అనుబంధం, ప్రజలతో ఉంటే వాళ్ళు మనకి ఇచ్చే మిమ్మల్ని ఎలాంటి బ్రహ్మరథం ఎక్కిస్తారో అనే సంగతి మీకు తెలిసిందే, మేము చెప్పాల్సిన పని లేదు చంద్రశేఖర్ గారు. మరి అలాంటి మీకు మరి సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి వరుసగా మరి మీరు ప్రజలతో సంబంధం కోల్పోయారు. మన ఇంటర్నెట్లో కనెక్షన్ లేదనుకోండి, మన యూట్యూబ్ ఛానల్ ఎలా పనిచేయవో అలాగే మీకు ప్రజలతో సంబంధం కోల్పోయేటప్పటికి మీరు ఏదో ఒక కొటేరు మీ చుట్టూ చేరి, లేకుంటే కొన్ని సర్వే కంపెనీలు మీ దగ్గర చేరి, అయ్యో మీరు ఇందులో చెండు నెక్స్ట్ కూడా మీరే గెలుస్తారు అని చెప్పేసి మీకు రకరకాల కబుర్లు చెప్పి మీ నుంచి వాళ్ళు ఏవో పొందుకుండా ఎందుకుంటారు సార్, సహజం కదా. మరి ఇవన్నీ కామన్ అయిపోయాయి. మరి వాస్తవంగా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. మీరేంటి, మీ గురించి ప్రజలే అసలు మీకు కంప్లీట్గా సెకండ్ టెన్యూర్ వచ్చేందుకు టోటల్గా వదిలేశారు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇంకా ప్రజలు ప్రేమిస్తున్నారు. ఎందుకంటే మీరు చేసిన కొన్ని మంచి పనులు వారి హృదయాల్లో ఉన్నాయి. అఫ్కోర్స్ లాస్ట్లో కొన్ని 10 లక్షల రూపాయలు ఇవ్వటం, అందరి వాడు కోపం, ఇవన్నీ క్వైట్ కామన్. కొద్దిగా ఆలోచించుంటే మీలాంటి తెలివైన వారికి అది పరిష్కరించడం సమస్య ఏం కాదు. కానీ మరి అందరూ మీరంటే గిట్టని వాళ్ళు అధికారం నెత్తికెక్కితే ఇలా చేస్తా అంటే నేను అలా అనలేండి. ఎందుకంటే పెద్దవారు, మీరు మంచి అనుభవజ్ఞ స్నేహితులు, మంచి హృదయం గలవాళ్ళు, అందరిని ఆదరించే హృదయం ఉన్నవాళ్ళు. కాబట్టి ఎన్నో గుడుల్ని, గోపురాలని పునరుద్ధరించారు సార్ మీరు. ఎంతోమంది జీవితాలని నిజంగా మీరు వాళ్ళని మార్చివేశారు. ప్రత్యేకంగా రైతులు కానీ, లేకుంటే మామూలుగా బడుగు వర్గాలు కానీ, ఇలా చూసుకుంటే ఇళ్ళు పంచడంలో కానీ, ఇవన్నీ చాలా మంచి పనులు చేశారు, నో డౌట్.
కానీ వాట్ ఎవర్ దట్ ఈ డిడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫస్ట్ 5 years. కానీ సెకండ్ 5 years వచ్చేప్పటికి అంతా పాపం మూట కట్టుకున్నట్టుగా చెత్త చెదారంతా మూట కట్టుకున్నారు. మీకు ఆ విషయం తెలియలేదు. పోలీసులు మీ దగ్గరికి వస్తే కానీ మీకు తెలియలేదు. జైల్లో పెడితే కవితమ్మ జైల్లోకి వెళ్తే కానీ మీకు తెలియదు. అప్పుడు బేరసారాలు ఆడతారంటే మేము పాపం ఏం చేస్తారు పాపం చెప్పండి. అంతేకాకుండా మన భారతదేశంలో ఇంకొక సమస్య ఏంటంటే మరి ప్రధానమంత్రి పదవి వైపు చూడటానికి సౌత్ ఇండియన్స్ ఎవరిని కూడా నార్త్ ఇండియన్స్ ఎలో చేయరు. వారి బేసిక్ మెంటాలిటీ అలాంటిది. అంతవరకు ఎందుకండి, మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉంటానంటేనే అక్కడ ఒక అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నార్త్ ఇండియన్స్నే సౌత్ ఇండియన్స్ ఇంకా ట్రీట్ చేయరు. ఇది వాస్తవం, నమ్మిన నమ్మపోయినా అది వాస్తవం. మరి అలాంటి ప్రధానమంత్రి పీఠం ఎవరైనా ఎక్కిరిస్తారా? ఏదో దేవుడి వల్ల అవకాశం వచ్చింది కాబట్టి పివి నరసింహారావు గారి ఆయన చాతుర్యంతో చాకచక్యంతో పాపం 5 సంవత్సరాలు 54 మంది ఎంపీలతో పరిపాలించాడు ఆయన. అందుకనే హిందూలో ఎప్పుడు కూడా కార్టూనిస్ట్ కేశవ్ అనే ఉండేవాడు. ప్రధానమంత్రి పివి నరసింహారావు చూపించినప్పుడు నోటికి ఒక జిప్ వేసేవాడు. ఎందుకంటే ఆయన సీక్రెట్ మొత్తం కూడా ఆ జిప్లోనే, అంటే ఎవరు ఏమన్నా మాట్లాడేవాడు కాదు. మరి అలాంటి వ్యక్తి మెల్లిగా అంతమందిని మనం చూస్తుండే సరే మన వీటిలో జూలో కానీ సర్కస్లో కానీ అక్కడ హంటర్ పట్టుకొని పుల్ని సింహాన్ని ఆడిస్తూ ఉంటాడు రింగ్ మాస్టర్. అలాగా ఈయన హంటర్ ఏంటంటే నోటి తాళమే. మరి అప్పుడు తప్పించి ఇంకెప్పుడు కూడా అవకాశం లేకుండా పోయింది. మరి దాంతో ఏమైందంటే మిమ్మల్ని మీ ప్రజలే, తెలంగాణ ప్రజలే ఈయన మా తెలంగాణకి నాయకుడు, తెలంగాణ అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళ హృదయంలో ఉండటం వలన మిమ్మల్ని మీరు వాళ్ళకి సేవ ఇంకా చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అలాంటిది మీ యొక్క సొంత రాజకీయ ప్రయోజనాలు, మీ యొక్క సొంత ఆలోచనల కోసం ప్రధానమంత్రి అయిపోవాలని చెప్పి అనుకునే దీంతో మీకేమైందంటే ప్రజల నుంచి దూరం మీరే చేసుకున్నారు. ఇలాంటి అనేకమైన కారణాల మూలంగా మీరు పాపం ప్రజలకు దూరం అయ్యారు. కానీ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో మీరున్నారు సార్. మీరు చక్కగా రచన చేయండి, అవినీతి దూరపరచండి, ముందు కవితమ్మని కేసు నుంచి బయట రానివ్వండి. ఆ తర్వాత మరి మీ అబ్బాయి కేటీఆర్ కూడా ఉన్నాడు కదా, మరి కేటీఆర్ కూడా ఆయన ఓవర్ యాక్షన్ తగ్గించి ఆయనకు హీఈస్ ఎ గుడ్ స్పీకర్ అండి. యు ఆర్ బ్లెస్డ్ విత్ హిమ్. అంటే మీరు అన్నా అనుకోకపోయినా సరే రేవంత్ రెడ్డి గారు తర్వాత మీ అబ్బాయి ఇద్దరు కూడా నిజంగా మన సంక్రాంతి పండుగకి ఆంధ్రాలో కోడి పందాలు వేసుకుంటే ఎలాగ పోటీగా పడుతూ ఉంటాయో అలా మాట్లాడుతుంటూ చూడటం కూడా చాలా అదృష్టం అండి. మీరు కనుక అసెంబ్లీకి వెళ్తే ఇంకా బాగుంటుంది. వెళ్ళండి సార్, ఇంట్లో కూర్చొని దీనికి పోరాడండి. పోరాడితే పోయేదే ఉంది మీకు. మీ వయసులో వస్తే మీకు మళ్ళీ ముఖ్యమంత్రి పది, లేకుంటే పోతుంది, సమస్య కాదు. మీరు వెళ్ళాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, తిరిగి మరోసారి అవకాశం దేవుడు కనుక మీకు ఇస్తే మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు. మేము కూడా మా ఛానల్ తరఫున అదే కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై ఆంధ్ర.